ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా ఛానల్కి మానిటైజేషన్ అయ్యింది. అందుకని చికెన్ బిర్యానీ మా ఆయననైతే ఏమన్నా నా కోసం చికెన్ బిర్యానీ ఏమన్నా, అందుకే చికెన్ బిర్యానీ చెప్తాడు. దీనికైతే మంచిగా ఇప్పుడే నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఉంటుంది. అయితే నేనైతే రోట్లో నూరుకున్నా. అట్లాగే అన్నం అన్నం కావాలి కదా, దీనికైతే 70% ఉడకాలి అన్నము. బగారన్నము రైస్ కుక్కర్లో పెట్టిన. నేనైతే ఉల్లిగడ్డలు వేయించుతాను. మరి ఏ బంగారం అయితే బగోన్లో ఏమో చేస్తుంది. మా అమ్మ అయితే చూడడానికి సిలిండర్ పక్కకు నిలబడి చూస్తుంది. మా ఆయన అయితే వచ్చిండు, అన్నీ రెడీ చేసి పెట్టినాక నా అత్త అన్నాడు. అందుకే అన్నీ రెడీ చేసి పెట్టిన. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డలు గోలిచ్చి మసాలా అన్ని బగోన్లు చుట్టూరంగా పెట్టిన. అచ్చి కలుపుతాడు అన్నట్టు. బగోన్లో అయితే చికెన్ వేసిండు. కడకచ్చి చికెన్ వేసి అల్ల అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, బగారాకు, పువ్వు, చెక్క, లవంగాలు, మసాలా సామాన్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసిండు. చుట్టూరంగా ఎంత అంగడి ఉందో, చేసుడు ఏందో కానీ అంగడి సాదురుడే ఎక్కువ ఉంది అన్నట్టు. చిన్న డబ్బాల లవంగాలు యాలకులు ఉంటాయి. అయితే వాటిని ఏరి ఎత్తాడు. ఎన్ని వేయాలని అడిగి మరి ఎత్తాడు. దీంట్లో సరిపోయేంత కారం వేసుకున్న. కారం వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు మళ్ళీ సరిపోదని మళ్ళీ ఒకసారి ఇంక వేసినాము. మేమైతే కారం ఉప్పు ఎక్కువనే తింటాము. తెలంగాణ వాళ్ళం కదా, కారం అయితే ఎక్కువనే తింటాము. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అని ఎత్తాడు. ఎక్కువ అవుతుంది అనుకున్నా కానీ బిర్యానీ తినేటప్పుడు టేస్ట్ అయితే మస్తు ఉంది. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అలాగే పైన పుదీనాకు కొత్తిమీర వేసుకున్నాము. పుదీనాకు సుంచకుండా అట్లనే వేస్తే ఒక 4 తిట్లు తిట్టి మళ్ళీ చిన్నగా సుంచేసిండు. అట్లనే గరం మసాలా వేసిండు. మరి బంగారం అయితే పెరుగు ప్యాకెట్ ఆడి అందులోనే పడేసింది. మళ్ళీ దాన్ని తీసి కడిగి మళ్ళీ అయితే పెరిగేసినాము. పెరిగేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత 2-3 స్పూన్ల నూనె అయితే వేసిండు. నూనె అయితే వేసి దీన్ని అయితే అర్ధగంట సేపు మ్యాగ్నేట్ చేద్దామని అయితే ఒక గంట సేపు కలిపి అయితే పక్కన పెట్టిండు. దాన్ని అయితే చేతులకు ఉన్నది కూడా ఊర్చి అలానే వేసిండు, ఎందుకు వేస్ట్ చేస్తాడని. ఇట్లయితే నువ్వు ఒక అర్ధగంట సేపు పక్కన పెడితే నూనె అయితే మీదికి తేలింది. దీన్ని అయితే దమ్ చేద్దామని అనుకుంటున్నాము. దమ్ బిర్యానీ దీని అయితే ఫస్ట్ ఉడికియలేము. దమ్ చేద్దామని అయితే రైస్ తీసుకొచ్చిన పక్కన పెట్టిన. రైస్ కూడా నేనే తీసుకొచ్చి పెట్టాలి. అన్నీ తీసుకొచ్చి చుట్టూరంగా పెట్టాలి. ఇక దమ్ చేద్దామని బిర్యానీ రెడీ ఉంది. దీని మీద అయితే గ్యాస్ మంచిగా డెకరేషన్ చేస్తాడు పుదీనాతో. డెకరేషన్ చేసిన తర్వాత ఇక రైస్ అయితే బగారన్నము 70% ఉడికింది. ఉడికిన తర్వాత చికెన్ మంచిగా నూనె తేలింది కదా, ఇలా ఒక్కొక్క వరుస రైస్ ఎత్తాడు. ఇక మళ్ళీ నూనె పోతాడు. నూనె ఎక్కువ అవుతుందేమో, నూనె ఉంటుంది అనుకున్నా కానీ ఏం లేదు. టేస్ట్ అయితే బయట చికెన్ బిర్యానీ ఎట్లుంటుందో అంతకన్నా మంచిగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక రైస్ అయితే ఎత్తాడు. ఒక లేయర్ వేసిండు. మంచిగా చుట్టూరంగా మంచిగా రౌండ్గా ఎత్తాడు. మంచిగా అన్ని దిక్కులు సమానంగా వచ్చేటట్టు అయితే చెంతతో ఎత్తాడు. నేను ఎత్తా అంటే నీకేడేయచ్చే, నేనే ఎత్తానైతే మొత్తం ఎత్తాడు. ఒక లేయర్ అయిపోయిన తర్వాత మీరైతే ఆనియన్స్ వేసిండు. ఆనియన్స్ అరిగిపోతానే మొత్తాన్ని గొడిచ్చిరు, ఓల ముక్కలు పెడతారని అయితే అన్నాడు. నేను ఓల ముక్కలు పెట్టి ఆనియన్స్ రేట్ 80 రూపాయలు ఉంది. 100 రూపాయలకు 5 కిలోలు అంటారని కొన్ని గోలిచ్చిన అన్న. ఆడికే ఎక్కువనే గోలిచ్చినాము. ఇంకా సరిపోలేవట, అవసరం ఉంటే నువ్వు గోలిచ్చుకో అని చెప్పిన. మీదైతే ఫుడ్ కలర్ కూడా ఒక గిన్నెలో కలుపుకొని పెట్టుకున్నాము. ఆ ఫుడ్ కలర్ కూడా రౌండ్గా వేసుకున్నా. రైస్ అయితే మళ్ళీ ఒక ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేసి పైన ఆనియన్స్, కొత్తిమీర ఆకు, పుదీనాతోని మంచిగా పెట్టుకున్న తర్వాత మీద వరిపిండితోని రొట్టెల పిండి లెక్క కలుపుకొని మీద దమ్ చేయడానికైతే మీద పెట్టిన. దీనికైతే గోధుమ పిండితో చేస్తే గాలిపోకుండా మంచిగా గట్టిగా ఉంటుంది. టైంకి అయితే గోధుమ పిండి లేదు. మళ్ళీ చేపల కూర ఉడుకుతారు, వరిపిండి పట్టించింది మత్తుగుంది రేషన్ బియ్యందని వరిపిండితోనే చేసిన. అర్ధగంట తర్వాత తీస్తే టేస్టీ రుచికరమైన చికెన్ బిర్యానీ తయారైంది. అందరి ప్లేట్లు వేసుకొని పొద్దుకైతే తిన్నాము. ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.